సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. 38 ఏళ్ల గాయత్రి సడన్ గా చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం షాక్ గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. గాయత్రి మరణ వార్తతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమారుడు అలాగే ఒక కుమార్తె ఉన్నారు. గాయత్రి న్యూట్రిషనిస్ట్ గా సలహాలు ఇస్తూ ఉంటారు. ఆమె భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తారని చెప్తూ ఉన్నారు. ఇక ఆమెకు ఒక కూతురు ఉండగా మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రలో కూడా నటించింది. ఆమె కూతురు మరణ వార్త విని రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలినట్లుగా చెప్తూ ఉన్నారు. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురి మరణ వార్త విని సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు ఒక్కసారిగా ఆయన ఇంటికి చేరుకున్నారంతా. మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే రాజేంద్ర ప్రసాద్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే గాయత్రి చనిపోవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఫ్యామిలీ మెంబరు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం లోపల చాలా యాక్టివ్గా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ అంతా. దాంతో నాకు బాగా చనువు. కానీ ఆయనే బోలా మనిషి. ఆయన బిడ్డ పాపం చిన్న ఏజ్లోనే చనిపోయింది. మనవరాలు కూడా మంచి యాక్టర్, సినీ ఫీల్డ్కి ఎంతో సేవ చేశాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా నేనుండి ఉన్నా అనే ధోరణి రాజేంద్ర ప్రసాద్ గుణం. వారి కుటుంబంలో అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం. సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబం